పెళ్లి క్యాన్సిల్ చేయించడమా? నీకేమైనా పిచ్చా? మీ తాతయ్య ఇచ్చిన మాట ఏం కావాలి? మీ నాన్న నీ మీద పెట్టుకున్న నమ్మకం ఏం కావాలి? నీ మీద, ఈ ఇంటి ఆస్తి మీద కన్నేసిన నా పరిస్థితి ఏం కావాలి? సుందర్, వద్దురా, లేవద్దు, కాసేపు విశ్రాంతి తీసుకోరా. సుందర్, నాకేం కాలేదమ్మా. అసలేంట్రా ఇదంతా? ఎవర్రా నిన్ను కొట్టింది? ఏం జరిగిందిరా? అది దారిలో వస్తుంటే గొడవ జరిగిందమ్మా. వాళ్లే కారులో వచ్చి నన్ను ఢీ కొట్టారు. కానీ తప్పు నాదే అని నాతో గొడవ పడ్డారు. ఎవర్రా వాళ్ళు? ఎవరో తెలీదమ్మా. వాళ్ళని ఎప్పుడు ఈ ఊళ్ళో చూడలేదు. బహుశా పక్కూరు అనుకుంటా. అదేంటి సుందర్, వాళ్లే నీకు డాష్ ఇచ్చి నిన్నే కొట్టడం ఏంటి? నాకేమీ అర్థం కావడం లేదు. అదే నాకు అర్థం కావడం లేదు. చూస్తుంటే వాళ్ళు కావాలనే నాతో గొడవకు దిగారనిపిస్తుంది. కారుతో డాష్ ఇచ్చిన వాడితో నేను గొడవ పడుతుంటే బైక్లో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు వచ్చి తప్పు నాదే అని నన్ను కొట్టారమ్మా. అలా ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు చెరువైపుల నుండి వచ్చి కారు వాడిని సపోర్ట్ చేస్తూ నన్ను కొట్టడం స్టార్ట్ చేశారు. ఎక్కడో ఏదో తేడా ఉంది సుందర్. దారిని వెళ్లే వాళ్ళొచ్చి కావాలని నీతో గొడవ పడ్డారంటే ఇదంతా ప్లాన్డ్గా నిన్ను కొట్టడానికే చేశారనిపిస్తోంది. అంత పగ నా మీద ఎవరికుంటుంది? అసలు వాళ్ళెవరై ఉంటారు? ఇంకెవరు? ఆ శివరామకృష్ణ, ఆయన రెండో కొడుకు రాఘవే అయి ఉంటారు. వాళ్ళకేం అవసరం? అవునమ్మా, వాళ్ళకి నేనెవరో కూడా తెలీదు. అలాంటప్పుడు వాళ్ళు నన్నెందుకు కొట్టించాలని చూస్తారు? నువ్వెవరో తెలుసుకోవడం వాళ్ళకి ఎంతసేపురా? నాకు అలా అనిపించడం లేదమ్మా. వాళ్ళకి నేనెవరో తెలిసే ఛాన్స్ అస్సలు లేదు. ఒకవేళ తెలిసినా వాళ్ళు నన్ను కొట్టించరా. ఎందుకంటే వాళ్ళు మనకు మాత్రమే శత్రువులు, కానీ వాళ్ళు మాత్రం మనల్ని ఎప్పుడు శత్రువులుగా చూడలేదు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదమ్మా. జాగ్రత్త. పర్వాలేదు, నేను నడవగలను. అమ్మా, అమ్మా, ఏమైంది? ఏమైంది? భయంగా ఉందమ్మా. వాడి మాటలు వింటుంటే నాకు భయంగా ఉందమ్మా. వాడు ఏమన్నాడో విన్నావా? పగ మనకి మాత్రమే గాని వాళ్ళకి లేదంటున్నాడు. వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుతున్నాడేంటమ్మా వీడు. నాకు చాలా భయంగా ఉంది కృష్ణ. వాళ్ళ మీద పగతో పెంచానమ్మా వాడిని. వాడినొక ఆయుధంలో తయారు చేశాను. వాడి మాటలు వింటుంటే వాడెక్కడ మారిపోతాడేమోనని భయంగా ఉందమ్మా. నా ధైర్యం చచ్చిపోతోంది. అసలు వాడేనా ఇలా మాట్లాడుతోంది?
ఏంటమ్మా మీరు ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోతారు? సుందర్ అన్నవి పై పై మాటలు, అతని మనసులో నుంచి వచ్చినవి కావు. మీ అబ్బాయి మీకోసం ప్రాణమైనా ఇస్తాడు. మీరేం కంగారు పడకండి. సుందర్ అంత తేలిగ్గా మనసు మార్చుకునే రకం కాదు. ఏమోనమ్మా, నువ్వెన్ని చెప్పినా వాడన్న మాట నాలో భయం కలిగిస్తోంది. ఒకవేళ వాడేదైనా మనసు మార్చుకుంటే ఆ రోజు నేను నా పగ చచ్చిపోయినట్టేనమ్మా. నేను చచ్చిపోయినా పర్వాలేదమ్మా, కానీ నేను పోయేలోపు నా పగ తీరాలి. అది జరగాలంటే వాడు మారకూడదు, వాడి పగ చల్లారకూడదమ్మా. అమ్మ కృష్ణ, మా పగని దగ్గరుండి నువ్వే తీరుస్తానని మాటివ్వమ్మా, మాటివ్వు, మాటివ్వమ్మా, మాటివ్ కృష్ణ. ఏంటి కృష్ణ ఆలోచిస్తున్నావు? నువ్వు మా పగ తీర్చడానికి ఇష్టపడడం లేదా? అమ్మా, అదేం లేదు. మీ పగ నా పగ వేర్వేరు కాదుగా. తప్పకుండా అనుకున్నది సాధిస్తాను. మీరు కంగారు పడకండి. ఆ మాట చాలమ్మా. నువ్విచ్చిన మాటతో నా మనసు కుదుట పడింది. నాకు కొడుకుతో పాటు కూతురు కూడా ఉందన్న తృప్తి కలిగింది. ఒకవేళ నాకేదన్నా అయితే సుందర్ని చూసుకోవడానికి నువ్వు ఉంటావు కదమ్మా. అవేం మాటలమ్మా, మీకేం కాదు. అందరం కలిసే ఉంటాం. ఉండేలా నేను చేస్తానమ్మా. రూప ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి? ఇప్పుడు కలుద్దామంటే ఏం చెప్పాలి? నేను ఇలా గాయాలతో కనిపిస్తే రూప కంగారు పడుతుంది. ఏం జరిగింది, ఎవరు కొట్టారు అని 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. రూపకి ఇదంతా తెలియకుండా ఉండాలంటే గాయాలు మానే వరకు నేను తనని కలవకుండా ఉండడమే బెటర్. ప్రస్తుతానికి ఏదైనా అబద్ధం చెప్పి తప్పించుకోవాలి. హలో రూపా. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపా? అంటే నేను బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చానా. ఫోన్ ఫ్రెండ్ రూమ్లో పెట్టి వెళ్ళానా, అందుకే. ఫ్రెండ్ రూమా? అసలు ఎక్కడున్నావు? హైదరాబాద్లో. హైదరాబాద్లోనా? అవును రూపా, ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్ వచ్చింది, వెంటనే వచ్చేసాను. అవునా? మరి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నీకు చెప్దాం అనుకున్నాను, కానీ టైం దొరకలేదు. అంత బిజీగా ఉన్నావా? అవును రూపా, ఈరోజు రిటర్న్ టెస్ట్, రేపు గ్రూప్ డిస్కషన్, ఎల్లుండు పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ 3 days బిజీగానే ఉంటాను రూపా. ఫ్రీ టైం దొరికితే నేనే నీకు కాల్ చేస్తాను. రిటర్న్ టెస్ట్ కదా, ప్రిపేర్ అవుతున్నాను. నేను తర్వాత కాల్ చేయనా? అలాగే, ఆల్ ది బెస్ట్. మర్చిపోకుండా ఫోన్ చేయి సుందర్. థ్యాంక్స్ రూపా, ఉంటాను. మొత్తానికి ఏదో రకంగా రూపని కన్విన్స్ చేయగలిగాను. ఈ గాయాలన్నీ మానే వరకు ఇలాగే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. పర్వాలేదు సుందర్. రూప బాధపడుతుందని నీకు గాయాలైన విషయం తన దగ్గర దాస్తున్నావంటే నీలో రూప మీద ఎంతో కొంత ప్రేమ ఉన్నట్టే. ఇది చాలు సుందర్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. ఎంతసేపు అలా కూర్చుంటారు? ఏదో ఒకటి మాట్లాడండి.
ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అర్జున్. సుందర్ అలా మాట్లాడాడంటే వింతగా ఉంది. కృష్ణ, కళ్యాణి వచ్చినప్పటి నుంచి నువ్వు ఇదే మాట అంటున్నావు. అతను మనసు కనిపించింది, చెప్పాడు, అయిపోయింది. ఇప్పుడేంటి? కృష్ణ ఆశ్చర్యపోవడంలో తప్పులేదు అర్జున్. ఎందుకంటే సుందర్ నోటి వెంట ఆ మాట విన్నప్పుడు నేను అంతే ఆశ్చర్యపోయాను. కానీ ఆలోచిస్తే సుందర్ ఎందుకంత పాజిటివ్గా మాట్లాడాడో నాకు అర్థమైంది. కేవలం తన తల్లి మీదున్న ప్రేమతో తాతయ్య మీద పగ సాధించాలనుకుంటున్నాడే కానీ పర్సనల్గా అతను చెడ్డవాడు కాదనిపిస్తోంది. సుందర్ చాలా ఈజీగా మాట అనేశాడు. అది వినగానే సుధలో కంగారు మొదలైంది. కొడుకు ఎక్కడ పగని మర్చిపోతాడో అని చాలా టెన్షన్ పడిపోయింది. నేను సుధకి ఏదో ఒకటి చెప్తూ కన్విన్స్ చేయాలని చూశాను. కానీ నా ఆలోచన అంతా సుందర్ చెప్పిన మాట మీదే ఉంది. మాట చెప్తున్నప్పుడు అతని కళ్ళల్లో ఏదో గిల్టీ ఫీలింగ్ కనిపించింది. తప్పు చేస్తున్నానన్న ఆలోచన అతనిలో ఏదో ఒక మూల ఉంది. అంతేకాదు, సుందర్ రూపని నిజంగా ప్రేమిస్తున్నాడు కృష్ణ. అదేంటి కళ్యాణి, కేవలం పగ తీర్చుకోవడానికే రూపని ప్రేమిస్తున్నట్టు నమ్మించాడని నువ్వే చెప్పావు కదా. నిజమే, పగ సాధించడానికే సుందర్ రూపకి దగ్గరయ్యాడు. కానీ తెలియకుండానే అతను రూప మీద ప్రేమను పెంచుకున్నాడు. సుందర్ మనసులో పగ మాత్రమే ఉంటే అతని మీద అటాక్ జరిగిన వెంటనే రూపని కలిసి తన మీద సింపతి పెరిగేలా చేసుకుని రూపకి ఇంకా దగ్గరయ్యే ప్రయత్నం చేసేవాడు. కాని సుందర్ అలా చేయలేదు. తనని గాయాలతో చూస్తే రూప తట్టుకోలేదని సుందర్ రూపని కలవడమే మానేశాడు. రూపతో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఎక్కడో ఉన్నానని అబద్ధం చెప్పాడు. కానీ జరిగిన దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సుందర్ రూపని బాధ పెట్టే పని చెయ్యలేకపోయాడు అంటే అతనికి ఖచ్చితంగా రూప మీద ప్రేమ ఉన్నట్టే. ఆ ప్రేమని నేను బయటికి తీసుకొస్తాను. నువ్వన్నట్టు నిజంగా అతనిలో ప్రేముంటే దాన్ని బయటికి తీసుకురావడం చాలా తేలిక కళ్యాణి. కానీ దాంతో పాటు సుధలో కూడా మార్పు తీసుకురావాలి. అది గనుక నువ్వు సాధించి సుధని మంచి మనిషిలా తాతయ్య ముందు నిలబెట్టగలిగితే తాతయ్య నిన్ను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు కళ్యాణి. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను కృష్ణ. తొందరలోనే ఆ సుధా సుందర్లలో మార్పు తీసుకొస్తాను. రూపా సుందర్ల ప్రేమను కూడా గెలిపిస్తాను. తాతయ్యతో సహా అందరూ ఆనందంగా ఉండేలా చేస్తాను. అనిత పిన్ని. హలో, ఎలా ఉన్నావు కృష్ణ? బాగున్నాను పిన్ని, నువ్వెలా ఉన్నా? బానే ఉన్నానులే. నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను. ఎక్కడున్నా? కాస్త పనుండి బయటకొచ్చాను పిన్ని. నిన్ను కలవాలనుంది కృష్ణ. అదేంటి పిన్ని, ఎక్కువగా కలవడం కూడా అంత మంచిది కాదు. మీరు నన్ను కలుస్తున్న విషయం తాతయ్యకి తెలిస్తే చాలా ప్రమాదం. అప్పుడు మనకి అవసరమైనప్పుడు కలిసే అవకాశం కూడా ఉండదు. ఈసారి కలిసే అవకాశం ఉంది కాబట్టే అడుగుతున్నాను కృష్ణ. రేపు నా పుట్టినరోజు. అందరం కలిసి గుడికి వెళ్తున్నాం. రేపు నీ పుట్టినరోజా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పిన్ని. అడ్వాన్స్గా చెప్పడం కాదు, రేపు గుడికొచ్చి డైరెక్ట్గా నన్ను విష్ చేయాలి. నేనొస్తే తాతయ్యకి కోపం వస్తుందేమో పిన్ని. అందరూ సంతోషంగా ఉన్నప్పుడు నేనొచ్చి డిస్టర్బ్ చేయడం ఎందుకు? నిజానికి పుట్టినరోజు జరుపుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ నిన్ను కలవచ్చు అన్న ఆశతో రేపు గుడికొస్తున్నాను. నిన్ను చూసిన తర్వాతే నా మొహంలో ఆనందం కనపడుతుంది. నువ్వు గనక లేకపోతే ఈ పుట్టినరోజుకి నేను బ్రతికుండేదాన్నే కాదు. ప్రతి పుట్టినరోజుకి దేవుని దర్శనం చేసుకోవడం నాకు అలవాటు. ఈసారి నాకు పునర్జన్మనిచ్చిన దేవతను చూడాలనుకుంటున్నాను. నా కోరిక నెరవేర్చు కృష్ణ. అంత పెద్ద మాటలు ఎందుకులే పిన్ని.
రేపు మనం గుళ్ళో కలుస్తున్నాం, సరేనా? సరే, ఉంటాను. ఓకే పిన్ని, బాయ్. రేపు అనిత పిన్ని బర్త్డేనా? అవును కృష్ణ, అందరూ కలిసి గుడికొస్తున్నారట. నన్ను రమ్మంటోంది. అందరూ వస్తున్నారా? కళ్యాణి, నాకు వాళ్ళని చూడాలనుంది. నేను రేపు గుడికొస్తాను. అదేలా కుదురుతుంది కృష్ణ? ఏ, ఎందుకు కుదరదు? నేనెవరో వాళ్ళకి తెలియదు కదా. మామూలు అమ్మాయిలా గుడికొచ్చి దూరం నుంచే వాళ్ళందరినీ చూస్తాను. నువ్వక్కడికొస్తే ప్రాబ్లం అవుతుందని అనడం లేదు కృష్ణ, కానీ ఈ పరిస్థితుల్లో హాస్పిటల్ నుండి బయటికి రావడం కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఎందుకు కరెక్ట్ కాదు? నిజానికి తన హాస్పిటల్లో ఉంటేనే ఎక్కువ సఫర్ అవుతుంది. అలా బయటికి వెళ్తే ఆ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉంటుంది. నువ్వేం ఫీల్ అవ్వు కృష్ణ, నిన్ను నేను తీసుకెళ్తాను. అది కాదు అర్జున్. ఇంకేం చెప్పొద్దు. రేపు మేమిద్దరం గుడికొస్తున్నాం. నువ్వెవరో మాకు తెలీదు, మేమెవరమో నీకు తెలీదు, అంతే. ఏం చేస్తాం? ఒకరిని మించిన మొండితనం ఇంకొకరిది. మీ ఇష్టం. థ్యాంక్ యూ కళ్యాణి, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి కళ్యాణి, ఏంటి ఆలోచిస్తున్నావు? అంతా బానే ఉంది, కానీ అసలు సుందర్ని కొట్టింది ఎవరై ఉంటారు? నేనే తాతయ్య, మీ కింగ్ని కొట్టేది. అదంత తేలిక కాదు మనవడా. నేను ఛాంపియన్నే. ఒకసారి నన్ను గెలిపించావు కాబట్టి ఇప్పుడు ఓడించగలను అనుకుంటే పొరపాటే. ఎస్, పోటీ ఇప్పుడు బాగుంది, బట్ ఏదో కొంచెం ఇంట్రెస్ట్ మిస్ అవుతున్నామేమో అనిపిస్తోంది తాతయ్య. ఏమిటి? నాకెందుకు మన మధ్య ఏదైనా బెట్టుంటే బాగుండేమో అనిపిస్తోంది. పందెం వేయడానికి శివరామకృష్ణ ఎప్పుడూ వెనకడుగు వేయడు. ఓకే, అయితే మీరు గెలిస్తే నా 1 month శాలరీ నేను మీకు ఇచ్చేస్తా. మరి మీరేమిస్తారు? ఆలోచిస్తున్నారేంటి తాతయ్య? ఓడిపోతానని భయమా? భయమా? నాకా? ఆ పదం నేనున్న పరిసరాలకు కూడా రాదు. దానికే నేనంటే భయం. నువ్వు నీ నెల జీతం పందెంగా కాసినప్పుడు నేను నా నెల సంపాదన పందెంగా కాస్తాను. అయ్యయ్యో, అనవసరంగా నేను మిమ్మల్ని రెచ్చగొడుతున్నట్టున్నాను. నా శాలరీ కన్నా మీకొచ్చే సంపాదన చాలా ఎక్కువగా ఉంటుంది. అదెలా న్యాయం అవుతుంది? వదిలేండి, పందెం క్యాన్సిల్. కాదు, పందెం పందెమే. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు పందెం కాయడంలోనే ఉంది అసలు మజా. ఆడు. ఇంతకీ నీ జీతం ఎంత? ముసలుడు మ్యాటర్కొచ్చాడు. 50,000 తాతయ్య గారు. ఏమేం తాతయ్య అలా చూస్తున్నారు? మా నాన్న నా జీతం ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పారా? చచ్చా, అదేం లేదు. నీ వయసులో 50 రూపాయలు సంపాదించడానికి మేమెంతో కష్టపడేవాళ్ళం. మీ కాలంలో 50 రూపాయలంటే ఇప్పుడు అది 50,000 తాతయ్య గారు. అది నిజమేలే. అవును, నువ్వు నన్ను అడగడం లేదే మీ సంపాదన ఎంత అని. ఆ విషయాలన్నీ తెలుసుకునే మీ సంబంధం కోసం వచ్చాం. వీడిలా మాట్లాడుతున్నాడేంటని ఆశ్చర్యపోతున్నారా? మీరేం సంపాదించారో, ఎంత సంపాదించారో, ఎలా సంపాదించారో అన్నీ నాకు తెలుసు.
జనం మనసులో స్థానం సంపాదించుకున్నారు. వాళ్ళు మీ కుటుంబం ఎప్పుడూ చల్లగా ఉండాలని కోరుకునేంత ప్రేమని సంపాదించారు. దాని ముందు ఎన్ని వేలైనా కోట్లైనా పనికిరావు తాతయ్య గారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఆ పనికి తగిన డబ్బు మాత్రమే సంపాదిస్తారు. కానీ మీలా నలుగురి కోసం మంచి పనులు చేసేవాళ్ళు ఆ నలుగురి ప్రేమను సంపాదిస్తారు. మీ నుంచి నేను ఆశించే కట్నం ఆ ప్రేమే తాతయ్య గారు. నన్ను పొగడ్డంలో పడిపోయి నువ్వు ఆడడం మర్చిపోయావు. చెక్ ఆడు. అయ్యో, ఆట అప్పుడే అయిపోయిందా? సో నా నెక్స్ట్ మంత్ శాలరీ మీకే తాతయ్య. ఆటలో నేను నెగ్గినా మాటలతో నువ్వు నా మనసునే గెలిచావయ్యా. ఏంటి మావయ్య గారు, మళ్ళీ అమరే గెలిచాడా? ఎవరు గెలిస్తే ఏముంది గాని, అమర ఆటలో ఎంత వేగంగా ఉన్నాడో మనుషుల మనసుల్ని అర్థం చేసుకోవడంలో కూడా అంతే వేగంగా ఉన్నాడు. పెళ్లి విషయంలో మాత్రం ఆ వేగం కుదరదు నాన్నగారు. రూప చదువయ్యేంత వరకు ఆగాల్సిందే. యాక్చువల్గా మీతో ఆ విషయం గురించి చెప్పాలనే వచ్చాను. మామయ్య గారు కూడా ఉంటే బాగుండేది. అన్నయ్యకి మిల్లులో అర్జెంటు పనిపడి అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. అలాగా? ఏమిటి బాబు, ఎందుకు సంకోచిస్తున్నావు? అదేనండి, నేను మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను వెళ్తే మళ్ళీ పెళ్లి వరకు రావడం చాలా కష్టం. ఎంగేజ్మెంట్ జరిపించి పెళ్లి పత్రిక రాయించుకోవడం లాంటివి నేను వెళ్లేలోపే జరిగితే బాగుంటుందని నా ఉద్దేశం.